ఏపీలో అధికారం ఏ పార్టీదో అనే ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. శాంతి భద్రతలతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా విశాఖ పార్లమెంటు 7 నియోజకవర్గాలకు కౌంటింగ్ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించనున్నారు. కాగా అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, పోలీసులు తగిన పాసులు మంజూరు చేశారు. వాహనాల రద్దీని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవన్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కౌంటింగ్ సంబంధించి విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. రేపు జరిగేటువంటి కౌంటింగ్కి సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నది అధికారి వాసుదేవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు మేము ట్రాఫిక్ కన్సర్న్, నేను జోన్ 1 ట్రాఫిక్ ఏసీపీ. నేను ఈ ట్రాఫిక్ మన ఈ కౌంటింగ్ బందోబస్తుకు సంబంధించి ఈ క్యాంపస్లో అలాగే సరౌండింగ్ ఏరియాలో మా ట్రాఫిక్ సంబంధించి 225 మందిని మేము ఇక్కడ బందోబస్తు డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ బందోబస్తు నిమిత్తం వచ్చినటువంటి ఎవరైతే సిబ్బంది, వాళ్ళ అధికారులు, ఏజెంట్స్, క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా ఓన్లీ క్యాంపస్లోకి 3 టౌన్ జంక్షన్ నుంచి అలాగే మద్దిలపాలెం జంక్షన్ 2 జంక్షన్ నుంచి మాత్రమే లోనికి అలౌ చేస్తాము. సివిలియన్స్కి ఎవరు కూడా లోనికి అలౌ చేయము. లోనికి అలౌ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఐడి కార్డులు ఉండాలి. ఆ ఐడి కార్డులు ఉన్న వాళ్ళు మాత్రమే లోనికి అలౌ చేస్తాము. లోనికి వచ్చినటువంటి సిబ్బంది అందరికి కూడా వారికి గ్రౌండ్లో పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రౌండ్లో 6 సెక్టార్లుగా విడగొట్టి వెస్ట్ కాన్స్టిట్యున్సీ సెక్టార్ 1, అలాగే 2వ సెక్టారు గాజువాక, 3వ సెక్టారు పెందుర్తి కాన్స్టిట్యున్సీ, అలాగే 4వ సెక్టారు రిమైనింగ్ 4 ఏవైతే ఉన్నాయో ఈస్టు, వెస్టు, భీమిలి అండ్ సౌత్, వాటికి రిమైనింగ్ 4వ సెక్టార్ వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. 5వ సెక్టారు సీనియర్ ఆఫీసర్స్ అండ్ ప్రెస్ అందరికీ 5వ సెక్టార్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6వ సెక్టారు పోస్టల్ బ్యాలెట్ ఎంపీ కాన్స్టిట్యున్సీకి 6వ సెక్టార్ ఇవ్వడం జరిగింది. అలాగే మా పోలీసు వాహనాలు అన్నింటి కూడా హెలిప్యాడ్ గ్రౌండ్లో ఇవ్వడం జరిగింది. మేము ఈవేళ ఇప్పటి నుంచే మేము షిఫ్ట్ వైజ్గా రేపు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద కౌంటింగ్ వరకు కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, సివిలియన్స్ ఎవరు అంటే అవుట్ ఆఫ్ సిబ్బంది ఎవరు కూడా ఈ లోనికి రాకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని మేము ఫాలోఅప్ చేస్తున్నాం. పర్టికులర్గా మొత్తం ఎంతమంది స్టాఫ్ని యూజ్ చేస్తున్నారు సార్ ఈ కౌంటింగ్ సంబంధించి? ఈ ట్రాఫిక్ ఓన్లీ ట్రాఫిక్ కన్సర్న్ 225 మంది ఓన్లీ ట్రాఫిక్ కన్సర్న్. ఇక్కడ రిమైనింగ్ అదంతా సీనియర్ ఆఫీసర్ చెప్తారు. పర్టికులర్గా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత దృష్ట్యా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే అటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయా? అంటే ముందస్తు చర్యలుగా ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే ట్రాఫిక్ కంట్రోలింగ్ కావచ్చు, ఇతర ఇష్యూస్ ట్రాఫిక్ పరంగా మేము చెప్తాము. రిమైనింగ్ లా అండ్ ఆర్డర్ సంబంధించి మా సీనియర్ ఆఫీసర్ చెప్తారు. థ్యాంక్ యూ సార్. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టు ఏదైతే 1 టౌన్ ట్రాఫిక్ ఏసీపీ చెప్తుందని బట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనల్లో భాగంగానే అన్ని చర్యలు తీసుకున్నారు. దాదాపు 525 మంది సిబ్బందిని ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఎటువంటి సివిలైజేషన్స్ కూడాను ఎంటర్ కాకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విశాఖ పార్లమెంటుకు సంబంధించి మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ గ్రౌండ్స్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీ ఉందో అక్కడ కౌంటింగ్ జరుగుతున్న సమయంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి అన్ని చర్యలు తీసుకున్నది. దాదాపు మొత్తం పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా ట్రాఫిక్కి సంబంధించి పూర్తిస్థాయిలో నియంత్రించేందుకే నిర్ణయం తీసుకున్నట్టుగా ఏసీపీ వాసుదేవ్ తెలుపుతున్నారు. కెమెరామెన్